తెలుగింటి వంటల కోసం వెతుకుతున్నారా? పక్కా తెలంగాణ ఫుడ్ ని మిస్ అవుతున్నారా? టేస్టీ మరియు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నారా? అయితే వచ్చేయండి మాదాపూర్లో ఉన్న నన్నయ్య ప్యూర్ వెజ్ రెస్టారెంట్ కి. ఆరోగ్యకరమైన మరియు వెజ్ ఫుడ్ కోసం నన్నయ్య రెస్టారెంట్ కేర్ ఆఫ్ అడ్రస్. సో నన్నయ్య రెస్టారెంట్ గురించి ఇంకా విశేషాలు మనం కో ఫౌండర్ అయిన సిద్ధార్థ్ సార్ తోనే తెలుసుకుందాం. సో వెళ్ళి ఆయనతోటి మాట్లాడేసుకుందాం కదండి. సో ఎస్, ఇప్పుడు నన్నయ్య రెస్టారెంట్ కో ఫౌండర్ అయిన సిద్ధార్థ్ సార్ మనతో పాటు ఉన్నారనమాట. సో సార్ని అడిగి ఇంకా రెస్టారెంట్ గురించి ఇంకా అన్ని విశేషాలు తెలుసుకుందాం మనం. సో హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో సార్, అంటే ఇన్ని నేమ్స్ ఉన్నాయి, సో నన్నయ్య అనే పేరు మీరు ఎందుకు పిక్ చేసుకున్నారు సార్? అని రీజన్ బిహైండ్ ఇట్, అంటే పర్టికులర్ అనేది రీజన్ ఉందా దాని గురించి? సో అది అంటే మనం ఏంటంటే తెలుగు టేస్ట్ ఇవ్వాలి అందరికి అని చెప్పి, అంటే టిఫిన్స్ అంటే అందరికి గుర్తు వచ్చేది ఉడిపి స్టైల్, కర్ణాటక, తమిళ స్టైల్. సో మేము ఏంటంటే తెలుగు క్యూజిన్ ఇవ్వాలి, మన తెలుగు టేస్ట్ ఇవ్వాలి అనే దాంతో అలా తీసుకొచ్చిన పేరు నన్నయ్య. సో సార్, నార్మలీ మార్కెట్లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయంటే బేస్డ్ నాన్ వెజ్ అయినా అలా అని తీసుకొని, సో బిహైండ్ నన్నయ్య అంటే ఏ రీజన్ తోటి ఇది స్టార్ట్ చేశారు అనమాట? బ్రేక్ఫాస్ట్ అయినా తెలుగు ఫుడ్ అయినా, అంటే రీజన్ బిహైండ్ ఇట్ అంటే హౌ, ఎందుకు ఈ ఫుడ్ స్పెసిఫిక్గా మీరు ఎంచుకున్నారు? లైక్ బ్రేక్ఫాస్ట్ అయినా నార్మల్ మీల్స్ అయినా కూడా. మీరు మా మెనూ చూస్తే మాత్రం ఇలాంటి ఫుడ్ అయితే మీరు ఎక్కడ లేదు. ది రీజన్ బిహైండ్ అంటే ఇలాంటి ఫుడ్ ఎందుకు ఇవ్వాలి అని అంటే, మీరు ఎక్కడ వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా మీకు ఆ హోటల్ ఫుడ్ ఉంటుంది, బట్ మనం ఆ ఇంట్లో తినే ఫుడ్ మీకు ఉండదు. సో అది మిస్ అవుతుంటుంది. సో అక్కడ నుంచి మాకు వచ్చిన ఆలోచన ఇది. సో వీ వాంటెడ్ టు గివ్ ఈజీ ఫుడ్, కంఫర్ట్ ఫుడ్, మన ఇంట్లో తినే ఫుడ్ ఇవ్వాలి అండ్ ఇంకోటి కంటెంపరీ వైబ్ ఇవ్వాలి. సో సార్, ఎన్ని నేమ్స్ ఉన్నాయి, బట్ నన్నయ్య అని ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు సార్? అంటే రెస్టారెంట్ అని కాదు, జస్ట్ ఆ నేమ్ బిహైండ్ రీజన్ ఉంది ఏదైనా సంథింగ్? నన్నయ్య అంటే తెలుగు టేస్ట్ ఆల్ ఓవర్ ది, అంటే ఇండియా వైపు తీసుకెళ్ళాలి, స్ప్రెడ్ చేయాలి అని ఉద్దేశం ఉండే. సో దానికి ఇంకా దాన్ని చాలా మా కోఫాన్ మా ఫ్రెండ్ చాలా రీసెర్చ్ చేసి దాని ఇంకా ఏంది ఏ పేరు పెడితే బాగుంటది అని చేస్తే మన తెలుగు కవి ఫస్ట్ నన్నయ్య అంటే మా కవి తెలుగు కవి కాబట్టి ట్రిబ్యూట్ గా ఆయన రిలేటెడ్ గా పెడితే బాగుంటది అన్నట్టు తీసుకున్నాము. సో సార్, అంటే నన్నయ్య రెస్టారెంట్ కి మీరు ఏ బేసిస్ లో అంబియన్స్ కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నారు? అంటే మన బయట రెస్టారెంట్స్ కానీ మీరు చెప్పినట్టు డిపి అక్కడ వేరే ఎక్కడ చేస్తున్నారా? కొన్నిటి దగ్గర స్టాండింగ్ ఉంటుంది, కొన్నిటి దగ్గర మొత్తం లైక్ సీటింగే ఉంటుంది, లేకపోతే ఉండదు. సో వాట్ బేసిస్ లో దాన్ని మీరు డిజైన్ చేయించుకున్నారు? సో మీరు మా మెనూ, మా ఫుడ్ చూస్తే చాలా కంఫర్టబుల్ ఫుడ్ ఉంటుంది. సో నా ఫుడ్కి తగ్గట్టు నా ప్లేస్ కూడా నేను డిజైన్ అలా కంఫర్టబుల్గా ఉండాలి, లైవ్లీగా ఉండాలి అండ్ లైక్ ఒక హోమ్, సెకండ్ హోమ్ లైక్ ఫీల్ రావాలి అనే అది బేస్ చేసుకొని, నా ఫుడ్ని బేస్ చేసుకొని దాని తగ్గట్టు నా ప్లేస్ని కూడా అలా డిజైన్ చేసుకున్నాను. సో సార్, అంటే మన నన్నయ్యలో యాక్చువల్లీ ఇట్స్ ఆల్ అబౌట్ వెజ్. సో వాట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ మేము చూడొచ్చు? అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ ఇలా అని ఏదైనా చేంజ్ ఉంటుందా, లేకపోతే మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ నైట్ వరకు కూడా అన్ని అవైలబుల్ ఉంటాయా మనకి ఫుడ్? నన్నయ్య మార్నింగ్ 7 AM స్టార్ట్ అండ్ క్లోజెస్ at 12 AM. సో మార్నింగ్ నుంచి నైట్ 12 వరకు మీకు టిఫిన్స్ ఆల్ డే దొరుకుతుంది. 12 o'clock నుంచి 4 వరకు యు గెట్ మెయిన్ మెనూ భోజనం దొరుకుతుంది. మా రైస్ ఐటమ్స్ ఇవి. అగైన్ 4 తర్వాత మీకు స్నాక్స్ మిర్చిలు, స్నాక్స్ ఐటమ్స్ ఉంటుంది టిల్ 7-7:30.
అండ్ 7 నుంచి మీకు మళ్ళీ మా మెయిన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది టిల్ నైట్ 12. సో తెలుగు ఫుడ్ అనే కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ టైంలో బాగా హిట్ కొట్టింది మీ నన్నయ్య. కింద కస్టమర్స్ కూడా చూసుకున్నా కూడా వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు కాంబోస్ అని, బ్రేక్ఫాస్ట్ అని, ఇప్పుడు కూడా వచ్చి తింటున్నారు. సో అదే అలా హౌ అని అంటారు. సో ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ కి మన తెలుగు ఫుడ్ ఏదైతే టేస్ట్ జనాలు మర్చిపోతున్నారు. వీ వాంటెడ్ టు బ్రింగ్ దట్ సోల్ సాటిస్ఫైయింగ్ మనకు తృప్తినిచ్చే ఫుడ్ తీసుకురావాలి అని అనుకున్నాం. సో దానికి అది తెలుసుకొని మేము జనాలకి తెలుగు టేస్ట్ నీకు ఫైనల్గా మీరు సాటిస్ఫైడ్ అయ్యేది మన ఇంట్లో తిన్న ఫుడ్తోనే మీరు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో మేము ఈ వైబ్ ఇచ్చి ఆ కంఫర్టబుల్ ఫుడ్ ఇచ్చినాము. టిఫిన్స్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే మన తెలుగు పచ్చళ్ళు, పల్లి పచ్చడి, కొబ్బరి పచ్చడి, మనది 3 varieties ఆఫ్ పచ్చళ్ళు ఉంటాయి. సో ఆ తెలుగు టేస్టే ఇచ్చినాము. అండ్ ఈవెన్ భోజనం, కమింగ్ టు భోజనంలో కూడా ముద్దపప్పు ఆవకాయ అన్నము, గోంగూర అన్నము, పచ్చిపులుసు అన్నము, ముద్దపప్పు పచ్చిపులుసు ఏంటంటే మన తెలంగాణలో కొంచెం రీజన్స్లలో ఉంటుంది, తినే ఉండొచ్చు. మీ క్వాలిటీ అర్థమైంది, క్వాలిటీలోనైతే మేము కాంప్రమైజ్ కాము. దట్స్ ద రీజన్ మేము వాడుతున్న క్వాలిటీ దాన్ని బట్టి మాక్సిమం మాకు ఇచ్చిందంతా 80-90% ట్రాన్స్పరెంటే ఉంటుంది. ప్లేట్స్ క్లీనింగ్ కాడికి వెళ్ళి అండ్ ప్రిపరేషన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతసేపు మీరు మాతో స్పెండ్ చేసి నన్నయ్య గురించి ఇంకా బాగా మాకు చెప్పారు. సో హోప్ ఇంకా హిట్ కొట్టాలి మీ నన్నయ్య అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ అస్. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రతి వంటకం ఆరోగ్యంతో పాటు మన అమ్మ చేతి వంట అనుభూతిని కల్పిస్తుంది. వేడి వేడి ఇడ్లీ, కమ్మటి నెయ్యితో వేసిన దోశలు, రుచికరమైన సాంబార్, పచ్చళ్ళు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ ఇక్కడ అంత రుచిగా ఉన్నాయి. ఇప్పుడు మన ముందైతే కొన్ని వంటకాలు అయితే వాళ్ళు తెచ్చేసారు. సో టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉంటాయో అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్ నుంచి మళ్ళీ డిన్నర్ వరకు కూడా వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఫుడ్ కూడా సీరియస్లీ హోమ్లీ ఫుడ్. అంటే మనం అమ్మని మిస్ అవుతున్నాము, హాస్టల్స్లో అక్కడి నుంచి దూరం ఉన్న వాళ్ళు కూడా 3 times తినొచ్చు, అంత బాగుంది ఫుడ్. హోమ్లీ ఫుడ్ని మిస్ అవుతున్నారు అనుకున్న వాళ్ళు మాత్రం మాదాపూర్లో ఉన్న నన్నయ్య వెజ్ రెస్టారెంట్కి ఫర్ షూర్గా విజిట్ అయ్యి అంత ఫుడ్ని టేస్ట్ చేసేసేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హార్ట్ టీవీ.